హలో ఆల్, ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో. చూసిన వాళ్ళంతా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో క్లిప్స్ అన్నీ నేను జర్మనీ నుండి ఇండియాకి వెళ్తున్నప్పుడు తీసినవి. నేను మ్యాగ్డెబర్గ్ నుండి ఫ్రాంక్ఫర్ట్కి ఐసీఈలో వెళ్ళాను. ఐసీఈ అంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది వన్ ఆఫ్ ద హై స్పీడ్ ట్రైన్స్ ఇన్ జర్మనీ. సీటింగ్ ఏరియా ఇక్కడ, ఇది లగేజ్ ఏరియా. లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సీట్స్ పైన కూడా ఉంటుంది ఓవర్ హెడ్ ప్లేస్. సో ఇది అనేది ఎంట్రీ ఏరియా, ఆల్సో ఎగ్జిట్ కూడా అనుకోండి. ఐసీయూలో ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఐసీ అనే కాదు, ఆర్ఈలో కూడా ఉంటాయి. ఇలా డస్ట్బిన్స్ ఎవ్రీ ట్రైన్లో ఉంటాయి. ఐసీ అనే కాదు, ఆర్ఈ ఇంకా ఆర్బీలో కూడా ఉంటాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ఐసీలో క్యాఫెటేరియా కూడా ఉంటుంది. మనం వెళ్ళి ఆర్డర్ చేసుకొని ఫుడ్, డ్రింక్స్ అవన్నీ తెచ్చుకోవచ్చు. ఇంకా ఫ్రీ వైఫై ఉంటుంది. టాయిలెట్స్ క్లీన్గా ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక హై అండ్ ట్రైన్. మోస్ట్లీ ఈ ట్రైన్స్ని లాంగ్ డిస్టెన్స్కి యూజ్ చేస్తారు. స్టూడెంట్స్ చాలా తక్కువగా వాడతారు, ఎందుకంటే ఇది డాచ్లాండ్ టికెట్లో కవర్ అవ్వదు. జర్మన్ ట్రైన్స్ మోస్ట్లీ పంక్చువల్ ఉంటాయి, కానీ కొన్ని మాత్రం మిస్ అవుతూ ఉంటాయి. లాస్ట్ మినిట్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. లాస్ట్ మినిట్లో ప్లాట్ఫామ్ చేంజ్ కూడా ఉంటుంది. అందరు పరిగెడుతూ ఉంటారు. ఐసీ ట్రైన్ స్టేషన్ ఉంటుంది ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ కనెక్ట్ అయ్యి. అది చాలా బెస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి. ఇది లోకల్ ట్రైన్, దీన్ని ఎస్బాన్ అంటారు. వన్ మోర్ ఫ్యాక్ట్ అబౌట్ ఐసీ వచ్చేసి అది ఎకో ఫ్రెండ్లీ. అది ఎలక్ట్రిక్ పవర్తో రన్ అవుతుంది అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఉండదు. ఇది ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్, చాలా స్పేషియస్గా ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇండియాకి ఇక్కడికి, ఇండియాలో గేట్ దగ్గర ఆపేస్తారు ఎవరైనా మనతో వచ్చిన వాళ్ళని, కానీ ఇక్కడ చెక్ ఇన్ అయిపోయి సెక్యూరిటీ వరకు రావచ్చు. వన్ సెక్యూరిటీ ఎంటర్ అవుతున్నామంటే అప్పుడు ఇంకెవరు అలో లేదు. నేను ఎతిహాద్ ఎయిర్లైన్స్లో వచ్చాను. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్స్. బికాజ్ ఆ టైంలో ఎయిర్ ఇండియా అంతా క్రాష్ అయ్యి ఆ న్యూస్ వల్ల నేను ఇది బుక్ చేసుకున్నాను. సో ఫెసిలిటీస్, కంఫర్ట్ అంతా చాలా బాగుంది. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మార్నింగ్ టైంలో విండో సీట్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. విజువల్స్ చాలా బాగుంటాయి బయట. నైట్ అస్సలు ఎంజాయ్ చేయలేము, బికాస్ పడుకున్నా వీళ్ళు లేపుతూనే ఉంటారు ఏవో డ్రింక్స్ అని, ఫుడ్ అని. ఎతిహాద్ ఎయిర్లైన్స్ లేఓవర్ వచ్చేసి అబుదాబి అండ్ గల్ఫ్ కంట్రీస్ చాలా బాగుంటాయి. వాళ్ళ ఎయిర్లైన్స్ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్. జర్మన్ ఎయిర్లైన్స్ కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు, లుఫ్తాన్జా, కానీ కాస్ట్ ఎక్కువ. సో ఇది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఇదంతా జర్మనీ చూడొచ్చు. ఫుల్ గ్రీనరీ ఉంది కదా. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ కూడా మోస్ట్లీ తక్కువే ఉంటుంది. చాలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు గ్రీనరీ. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి. నాకైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఫ్యూ సెకండ్స్ భయం వేసింది, తర్వాత బాగానే ఉంది. సో మాస్టర్స్ ఇన్ జర్మనీ ఎలా ఉంటుందంటే, జర్మనీలో 2 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. మోస్ట్లీ అందరూ పబ్లికే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే అది ట్యూషన్ ఫీ తక్కువ ఉంటుంది. మనం బ్యాచిలర్స్లో ఏదైతే కోర్స్ తీసుకుని ఉంటామో దాని రిలేటెడ్ మాస్టర్స్ చేయొచ్చు. మోస్ట్లీ ఒక్కో డిఫరెంట్ కోర్స్కి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. అది కనుక మనం మ్యాచ్ అవుతే మనం ఎలిజిబుల్ ఆ కాలేజెస్ అండ్ కోర్సెస్కి. జర్మనీలో పార్ట్ టైం అనేది లీగల్. ఒక స్టూడెంట్కి 140 days ఇస్తారు. అంతకు మించి వర్క్ చేస్తే మాత్రం సివియర్ యాక్షన్ తీసుకుంటారు. పార్ట్ టైంలో కూడా 2 types ఉంటాయి, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. టెక్నికల్ అంటే ఒక యూనివర్సిటీలో వర్క్ చేయడం కానీ, అండర్ ప్రొఫెసర్ చేయడం కానీ, లేదా బయట కంపెనీస్లో చేయడం. నాన్ టెక్నికల్ అంటే వేర్ హౌస్ జాబ్ చేయడం. మనం ఏం చేసినా సర్వైవల్ కోసం చేస్తే బెటర్. అదే పనిగా పార్ట్ టైం చేస్తే మాత్రం స్టడీస్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. జర్మనీ క్వాలిటీ అండ్ రీసెర్చ్కి చాలా ఫేమస్. సో ఆ మాస్టర్స్ డిగ్రీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కి డాచ్లాండ్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ట్యూషన్ ఫీజులోనే ఇంక్లూడ్ ఉంటుంది. ఆ టికెట్తో మనం ఎంటైర్ జర్మనీ మనం తిరగచ్చు. జస్ట్ అది చూపిస్తే చాలు, మనం మళ్ళీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రైన్లో తిరగచ్చు ఫ్రీగానే. ట్రైన్ అనే కాదు, ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయినా తిరగచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వన్ మేజర్ బ్యారియర్ ఏం చెప్తానంటే జర్మన్ లాంగ్వేజ్. జర్మన్ లాంగ్వేజ్ వస్తేనే ఏమైనా పనులు అవుతాయి ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ కానీ, జాబ్స్ కానీ వీళ్ళు జర్మన్ క్రైటీరియా ఎక్కువ పెడతారు. డిఫరెంట్ సినారియోస్ కూడా ఉంటాయి. జర్మన్ రాని వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చి ఉంటాయి ఫుల్ టైం. అది ఇంకా డిపెండ్స్ ఆన్ లక్. ఒకప్పుడు అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ చేయాలంటే ఊర్లో ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి ఒకరిద్దరు ఉంటున్నారు. వచ్చిన ఆపర్చునిటీని బెటర్గా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కోర్సెస్ అన్నీ జర్మన్ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. మోస్ట్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీషే ప్రిఫర్ చేస్తారు. కంపేర్ చేస్తే అదర్ కంట్రీస్లో జర్మనీ కొంచెం సేఫ్ ఉంటుంది. జర్మనీని ల్యాండ్ ఆఫ్ ఇంజనీర్స్ అంటారు. ఇక్కడ ఫ్యాక్టరీస్ అన్నీ అడ్వాన్స్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ యూజ్ చేస్తాయి. మీరు వినే ఉంటారు కార్ కంపెనీస్ లైక్ BMW, Volkswagen, మెర్సిడీస్, అవన్నీ ఇక్కడే జర్మనీలో ఆరిజిన్ అయ్యాయి. జర్మనీ ఈజ్ ద లీడర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు.
ఇక్కడ ఓపెన్ ప్లేస్లలో విండ్ టర్బైన్స్ అండ్ సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. జర్మనీ నుండి కార్స్, మెషినరీ, కెమికల్స్ వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ట్రాఫిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ జర్మన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, మరి ఇంకా ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. లైవ్ వీడియోస్ చేసి చూపిస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో, సో మిస్టేక్స్ ఆబ్వియస్గా ఉంటాయి. ఐ హోప్ చూసిన వాళ్ళంతా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో నా వీడియోస్ ఫర్దర్గా రావాలన్నా, చేయడానికి మోటివేషన్ అండ్ ఇంట్రెస్ట్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తేనే వస్తుంది. ఏ టాపిక్స్ మీద వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. లైక్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఐ ట్రై టు డూ మై బెస్ట్. ఈ వీడియోస్ కంటే ముందు నేను షార్ట్స్ కూడా చేశాను. సో అవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి నేను లాంగ్ వీడియో చేశాను. Thank you for watching my video. Hope you all like it. Okay then, cheers.